అండి అందరికీ ఇవాళ వచ్చేసి మోతీచూర్ లడ్డు చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బేసన్ పిండి ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి, జల్లించుకున్నాను ఇలా పిండిని. హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నాను, రెడ్ కలరు ఇలాచి పొడి, ఆయిల్, నూనె తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం అండి. కడాయి పెట్టుకున్నాను, నూనె పోసుకోవాలి. దీంట్లో రెడ్ కలర్ వేసుకుంటున్నాను, శనగపిండి వేసుకుంటాను. రెడ్ కలర్ వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా వాటర్ పోసి కలుపుకోవాలి. ఓకేనండి, పిండి ఇలా కలుపుకోవాలి. ఇంత పలసగా ఉంటే చాలు, మరి పలసగా అయినా బాగుండదు. ఇలా ఉండాలండి. నూనె తాగింది. ఇప్పుడు ఈ జల్లి ఇది గిన్నె పెట్టుకొని వేసేసుకుంటాను. ఇలా తీసుకోవాలండి అన్నీ. ఇంకో వాయి కూడా వేసుకుంటున్నానండి. ఇలా కాల్చుకోవాలండి. కాల్చుకొని తీసుకోవాలి. మీకు డౌట్ వస్తున్నాలే ఏంది మోతీచూర్ లడ్డు అంటుంది ఇలా బూందీ వేసుకుంటున్నారని. నేను లాస్ట్కి చెప్తాను మోతీచూరు ఎలా అవుతుందో. ఓకేనండి, అన్నీ ఇలా వేయించుకోవాలి బూందీ. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. ఓకేనండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాను. ఇలా పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ షుగర్ తీసుకుంటున్నాను. ఈ షుగర్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయి తీసేసుకొని పక్క పెట్టుకొని ఇది పెట్టేసుకోవాలి. గిన్నె పెట్టేసుకొని కలుపుకోవాలి. షుగరు దీంట్లో రెడ్ కలర్ వేసుకోవాలి. సగం చెంచా రెడ్ కలర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా కలవాలి షుగర్. దీంట్లోనే సగం చెంచా ఇలాచి పొడి వేసుకుంటున్నా. సగం చెంచా వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం జార్లో వేసుకొని టేస్ట్ అనమాట. నేను చెప్పాను కదా మోతీచూర్ ఎలా అవుతుంది అని మీరు అడుగుతారని. ఇలా అనమాట. ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకొని చూర చేసుకోవాలి. కొంచెం ఇలా చూర చేసుకోవాలి. కొంచెం దొడ్డుగా కొంచెం సన్నగా చూర చేసుకోవాలి. మొత్తం ఇలా పట్టుకోవాలన్నమాట వేసుకుంటూ. ఓకేనండి, అంతా ఇలా చూర చేసుకోవాలి. ఇప్పుడు పాకం మసులుతుంది కదండి, దాంట్లో వేసేసుకోవాలి. ఇదంతా చూడ పాకం ఇంకా కొంచెం మసలేదు. మసిలినాక వేసేస్తాను. ఓకేనండి, మసిలిపోయింది. పాకం వచ్చిందో లేదో చూసుకుందాం ఒకసారి. పాకం రాలేదు, ఇంకొంచెం రావాలి అండి. కొంచెం పాకం వచ్చింది. ఇలా వస్తే చాలు. ఇప్పుడు దీంట్లో ఇది వేసేస్తున్నాను. బూందీ మొత్తము వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఉంది మోతీచూర్ లడ్డు అంటే కొంచెం జ్యూసీగానే ఉంటుంది కదండి. సో ఇది కొంచెం మగ్గాలి, దీంట్లో అంటే ఉడకాలి బూందీ. ఇప్పుడు దీంట్లోనే ఇది వేసేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను కదండి, ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఓకేనండి, ఇక మగ్గింది. ఇది తీసేసుకుంటున్నాను. బంద్ చేసుకొని ఫ్యాన్ కలిపి పెట్టుకోవాలి. కొంచెం చల్లగైనాక లడ్డూలు చుట్టుకుంటే మోతీచూర్ లడ్డు. ఓకేనండి, నా స్టైల్లో మోతీచూర్ లడ్డు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సేమ్ మోతీచూర్ లడ్డు లాగానే ఉంది.
చూడండి కొంచెం కూడా చూపిస్తాను, మెత్తగా చాలా స్మూత్గా బాగున్నాయి. స్వీట్ షాప్లో స్టైల్ లాగా చేశాను నేను, నా స్టైల్లో. ఓకేనండి.